రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారులకే లంచం ఇవ్వబోయిన దినకరన్ ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. దినకరన్ లాయర్లను అనుమతించని ఢిల్లీ పోలీసులు దాదాపు 2 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ దినకరన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి డీల్ గురించి అడిగారు. అంతకుముందు దినకరన్ను అరెస్టు చేస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈసీ అధికారులతో దినకరన్కు ఉన్న లింకుల గురించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఢిల్లీ చాణక్యపూర్లో ఉన్న ఢిల్లీ పోలీస్ ఇంటర్స్టేట్ సెల్లో విచారణ జరుగుతోంది. రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారులకే లంచం ఇవ్వబోయిన దినకరన్ ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. దినకరన్ లాయర్లను అనుమతించని ఢిల్లీ పోలీసులు దాదాపు 2 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ అలానే దినకరన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి డీల్ గురించి అడిగారు. అంతకుముందు దినకరన్ను అరెస్టు చేస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈసీ అధికారులతో దినకరన్కు ఉన్న లింకుల గురించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఢిల్లీ చాణక్యపూర్లో ఉన్న ఢిల్లీ పోలీస్ ఇంటర్స్టేట్ సెల్లో విచారణ జరుగుతోంది. దినకరన్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, దినకరన్ సుఖేష్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎలాంటి విషయాలకు సంబంధించి ప్రశ్నలు కురుస్తున్నాయి? సుమారు 3 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏఐడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ క్రైమ్ బ్రాంచ్ అంతరాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే ఎవరిని కూడా అనుమతించలేదు. లోపలికి ముందుగా దినకరన్ ప్రశ్నించిన తర్వాత నేరుగా ఈ మొత్తం వ్యవహారంలో నిందితుడిగా ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ ను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నలు కురిపించారు. దీనికి సంబంధించి డబ్బులు ఎవరిచ్చారు, డీల్ కుదిరిందా లేదా, వీటన్నిటిపై కూడా ముఖాముఖిగా దినకరన్ ఏం చెప్తాడన్న అంశాన్ని పోలీసులు నమోదు చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఇంకా ఈ దర్యాప్తు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే దినకరన్ సంబంధించినటువంటి లాయర్లు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత ఇంకొంతసేపు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ రోజు 7:30 వరకు ప్రశ్నించిన తర్వాత ఒకవేళ ముఖాముఖి ఈ విచారణలో గనక దినకరన్ డబ్బులు ఇచ్చాడు అన్న అంశాన్ని కానీ ఈ మొత్తం వ్యవహారంపై డీలు కుదిరించే వ్యవహారంలో దినకరన్ జోక్యం ఉంది, ఆయన పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యాడన్న అంశాన్ని కనుక రూఢి చేసుకున్నట్లయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక అంశం కూడా ఉంది. 7:30 వరకు విచారించిన తర్వాత పూర్తిగా దినకరన్ వదిలేసి తిరిగి రేపు విచారణకు రమ్మనే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటిపై కూడా అంత స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఇంకా మాత్రం విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రసాద్, దినకరన్ తరపు లాయర్లు ఏమైనా చెబుతున్నారా? వాళ్ళ స్పందన ఎలా ఉంది? దినకరన్ సంబంధించినటువంటి లాయర్లను ఇంకా లోపలికి అనుమతించలేదు. కేవలం ముఖాముఖి దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది కాబట్టి దినకరన్ లాయర్ ని మాత్రం ఇంకా ప్రవేశపెట్టలేదు. అయితే దినకరన్ లాయర్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునేటట్లయితే వెంటనే సంబంధిత కోర్టు కానీ లేకపోతే జడ్జి ముందు కానీ తీసుకెళ్ళాలి. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ కనుక అనుమతించినట్లయితేనే దినకరన్ ను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు. ఒకవేళ అలా లేని పక్షంలో ఎప్పటికైనా కానీ 7:30 కానీ లేకపోతే 8:30 కానీ 10 కానీ ఆయన తిరిగి వదిలిపెట్టాల్సి ఉంటుందన్న అంశాన్ని లాయర్లు చెప్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్పష్టమైన సమాచారం లేదు. ఒకవేళ పోలీసులు తమ కస్టడీలోనే ఉండాలి, ఇంకా విచారణ కొనసాగించినట్టయితే జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత పోలీసులు తమ కస్టడీలో తీసుకోవాలి. ఆ తర్వాత పూర్తి విచారణ కొనసాగించేందుకు ఈ రాత్రి కూడా పోలీసులు తమ వద్ద ఉంచుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.